నమస్తే అందరికి వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే పోకో M3 ఫోన్ యొక్క స్పెక్స్ రిలీజ్ అయిపోయిన ఫోన్ రిలీజ్ అయింది అండ్ దాని యొక్క ఓవర్వ్యూ చేస్తానమాట. సో ఇండియా ఏమి ఉండదు, జస్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్ గురించి ఏమేమి ఉన్నాయో మనకి ఎక్స్ప్రెషన్ చేస్తాను. సో బేసిక్గా మీరు ఆన్ ద స్క్రీన్ మీద పోయి పిక్ అయితే చూసుకోవచ్చు. సో వీడియో స్టార్ట్ చేసిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను, వెల్కమ్ ప్రెస్ చేయండి. వెంటనే వీడియో అప్లోడ్ మీకు నోటిఫికేషన్స్ రావడానికి. ఫేస్బుక్ అయితేనేమో పేజ్ లైక్ చేయండి. మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసినట్లయితేనేమో ఇది 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది, విత్ AI ట్రిపుల్ కెమెరా అని వస్తుంది. బ్యాటరీ చూసుకోవడం మాత్రం బాగా ఇచ్చారు, 6000 mAh బ్యాటరీ ఇచ్చారు, విత్ 18 watts ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంది. తర్వాత డిస్ప్లే కూడా 6.5 inches డిస్ప్లే వస్తుంది, ఫుల్ HD+ డాట్ డిస్ప్లే. డ్యూయల్ స్పీకర్స్ అంటే పైన ఒక స్పీకర్ వస్తుంది, మీకు కింద ఒక స్పీకర్, 2 స్పీకర్లు వస్తాయి. సో అక్కడ ఆడియో కాడ అయితే ప్రాబ్లం ఉండదు, మంచిగా ఉంటుంది. తర్వాత ప్రాసెసర్స్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 అనుకుందాం, అక్కడ 662 ఇది 11 nm టెక్నాలజీతో పాటు వస్తుంది. సో బాగానే ఉంది, అంత మంచిగా ఉంది. ఇది జస్ట్ సింపుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో దీనికి 2 వేరియంట్స్ వస్తున్నాయి. 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ $149కి, 4GB ర్యామ్ 128GB $169కి. ఇక్కడ మీరు గమనిస్తే నేను చాలా మటుకు వేరే బ్రాండ్స్ కూడా చెప్పిన అండ్ ఈ బ్రాండ్ కూడా వదిలిపెట్టా. ఏంటంటే జస్ట్ ఒక 64GB అడిషనల్ స్టోరేజ్ కోసం మీరు దగ్గర 20 ఇక్కడ చూసుకున్నప్పటికైతే $20 అంటే 20,000 పెట్టుకోండి, సారీ 2-3,000 పెట్టేసుకోండి డిఫరెన్స్ అనమాట. 2000 లేకపోతే 1500 డిఫరెన్స్ వస్తుంది. సో నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ తీసుకోవడం బెటర్. అండ్ ఇప్పుడు వచ్చే ఫోన్స్ ఏవైతే అన్నింటిలో కూడా మీకు మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ఆబ్వియస్గా వస్తుంది. సో అదే ప్రైస్లో మీకు 500,000 రూపీస్కి మైక్రోఎస్డీ కార్డ్ ఉన్నారనుకోండి, మీకు అది బెనిఫిట్ అయితే ఇంకా అడిషనల్ 1000 రూపీస్ సేవ్ అవుతాయి. సో చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, స్టోరేజ్ వేరియంట్స్ కానీ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది కూడా. సో మళ్ళీ ప్రైస్ చూసుకుంటే నేను ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ చేసిన, డైరెక్ట్ గూగుల్ నుంచే మళ్ళీ ఇక్కడ అనుకోవచ్చు, అన్న నువ్వు మళ్ళీ వేరే కార్డ్ చేస్తున్నావు అని కూడా అనుకోవచ్చు. గూగుల్ నుంచే చేస్తున్నా. ఏమంటారు $1 to రూపీస్ కన్వర్జన్ చేసుకుంటే మనకు ఫోన్ ఆబ్వియస్గా వచ్చేది అయితేనేమో 11,032.53 అంటే 11,032 రూపాయల 53 ఆటనా అనమాట. అంటే 32 రూపీస్ పెట్టుకోండి రౌండ్ ఫిగర్. జస్ట్ ఈ ప్రైస్ అనమాట. $149ని కన్వర్ట్ చేస్తే మనకి ఇంత వస్తుంది. ఓకే, 11,000 వస్తుంది అనుకోండి. అదే దీనికి GST యాడ్ చేద్దాం. సో ఇక్కడ GST క్యాల్కులేటర్ ఏమంటారు పర్సెంటేజ్ క్యాల్కులేటర్ ఉంది, 18% కాబట్టి 18% మనకి 2000 యాడ్ అవుతుంది ఇక్కడ. సో మీరు ఈ వీడియోలో ఉన్న లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ లేకుంటే మీరు ఓన్ కూడా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ గూగుల్ క్యాల్కులేటరే, మళ్ళీ నేను ఇక్కడికి పోలే, ఇక్కడ చూసుకోవచ్చు. 985 GST అనమాట, ప్లస్ 11,032 రూపీస్ ఏమో ఒరిజినల్ ప్రైస్, ఇది 149. సో ఆ GST కలిపిన తర్వాత మనకి ఎంత వస్తుంది? 13,017 రూపాయలకు వస్తుంది, అంటే 13,000 పెట్టుకోవచ్చు. సో ఇది ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అనమాట. ఈ పోకో M3 $149 వర్షన్ అనమాట. 4GB అండ్ 64GB వేరియంట్ ఏదైతుందో $149ది దాని ప్రైస్ అనమాట. సో మిగతా దానికి నేను చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు ఎలా చేయాలనేసి. $2 to రూపీ వేసుకోండి, పర్సెంట్ క్యాల్కులేషన్ చేసుకోండి, తర్వాత కూలకి వచ్చి క్యాల్కులేటర్ యూజ్ చేయండి. ఈ వీడియోలో ఉన్న లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా మీరు ఓన్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఏమనుకుంటారు ఈ వీడియో గురించి కింద కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఒకవేళ ఇట్లా ఫస్ట్ టైం చూస్తే ఇట్లా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. అండ్ ఫేస్బుక్ అయితేనేమో పేజ్ లైక్ చేయండి. అక్కడ చిన్న చిన్న పిక్స్ కానీ పోస్టులు కానీ ఇలాంటి పిక్స్ కూడా నేను అక్కడ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుంటాను. సో నా ఒపీనియన్లో అయితే పోకో మంచి ఫోనే, దీంట్లో యాడ్స్ ఉండవు కానీ బోల్డ్ వేర్డ్స్ ఉంటాయి. ఆబ్వియస్గా రియల్మీ నుంచి సబ్ బ్రాండే కానీ బోల్డ్ వేర్డ్స్ ఉంటాయి కానీ యాడ్స్ అయితే ఉంటావు, అదొకటి మంచి విషయం అనమాట. కానీ మీకు బెనిఫిట్ అయితే బాగానే ఉంటుంది పోకో నుంచి అయితే. సో మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం.